హాయ్ అండి. అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. మనం అమరావతి చూసొద్దాం రండి అని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం. నెక్స్ట్ పోలవరం చూపిస్తానని చెప్పి మీకు మాటిచ్చాను. అదే మాట ప్రకారం 700 కిలోమీటర్ల దాకా అప్ అండ్ డౌన్ చేసి ప్రయాణం చేసి పోలవరం వెళ్ళా. తీరా ఇంత కష్టపడి అక్కడికి వెళ్ళిన తర్వాత షాక్ అయ్యా. ఆ షాక్ ఏంటి? నేను అసలు ఏం చూపిస్తాను ఈ వీడియోలో? దయచేసి వీడియో పూర్తిగా చూడండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి. ఇదే నా రిక్వెస్ట్. ఇంకా నెక్స్ట్ మన వీడియో పోలవరం ఘనంగా బయలుదేరా. చూపించి మన వాళ్ళకి అది చూపించేద్దాం ఇది చూపించేద్దాం అని చాలా ఆతృతతో వెళ్ళా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా చూస్తే బోట్లో ఎక్కా. బోట్ ఎక్కి తీసుకుని వెళ్తా ఉంటే ప్రాజెక్ట్ కనిపిస్తుంది కానీ లోపలికి వెళ్ళనివ్వట్లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆపేశారంట. దొంగతనాలు విపరీతంగా జరిగినాయంట. దానివల్ల సిమెంటు అన్నీ పట్టుకుని వెళ్ళిపోతున్నారు కాబట్టి ప్రజెంట్ నాట్ అలౌడ్. హెవీ రికమెండేషన్ కావాలి ఎంపీలు ఎమ్మెల్యేలు. మనకేమి తెలియకపోయా. ఈ శ్రోమ్ అంతా చూస్తూ ఉంటే పట్టిసీమ ప్రాజెక్ట్ అక్కడ కనపడింది. సరే ఇక్కడ దూరం వచ్చాం కదా, పట్టిసీమ ప్రాజెక్టు ఎత్తిపోతలు ఎలా ఉంది, ఎలా ఉంటుంది, ఆ బిల్డింగ్ ఎలా ఉంటుంది, ఎలా ఎత్తిపోతలు పోస్తారని చెప్పి అక్కడికి వెళ్ళాను. అలాగే వీరభద్రస్వామి పట్టిసీమ ఆయన గుడికి వెళ్ళా. గోదావరి మధ్యలో ఆయన దేవస్థానం. ఏదో తెలియని మధురానుభూతి. నిజంగా ఎవరన్నా వెళ్ళనోళ్ళు ఉంటే ఈ పట్టిసీమ వెళ్తే ఖచ్చితంగా మంచి జరుగుద్ది. నేను వచ్చిన తక్షణం నాకు ఖచ్చితంగా మంచి జరిగింది. అది ఏం మంచి అన్నది నేను చెప్పేదానికన్నా చెప్పకూడదు. బట్ ఖచ్చితంగా కరెక్ట్గా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి వెళ్తే. ఆ గుడి దగ్గర ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. అంతకన్నా ముందు మన పట్టిసీమ ప్రాజెక్ట్, పట్టిసీమ అంటాం కదా, కానీ దాని పేరు పట్టిసీమ. ఆ ప్రాజెక్టు దాని పైపులు ఎలా ఉన్నాయి, ఎలా వదిలేశారు. మన అన్న పగబడితే ఈ దేన్నైనా నాశనం చేస్తాడని కన్నాకి దేన్నైనా నాశనం చేస్తాడంటాకి ఇది ఒక మచ్చు తునకు కూడా. ఒక పక్కన అమరావతిని నాశనం చేశాడు, ఒక పక్కన పోలవరం నాశనం చేశాడు. ఈ పట్టిసీమ కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు చేశాడు కాబట్టి ఈ ప్రాజెక్టు దీన్ని కూడా నాశనం చేశాడు. ఇదే పట్టిసీమ పంప్ హౌస్ ఇది. ఇదిగో పైప్ లైను. అక్కడ తోడి ఎత్తిపోతల పథకం ఇది. దీని నుంచి కృష్ణానదిలోకి పంపిస్తే కృష్ణానది వాళ్ళకి, కృష్ణానది కింద ఉన్న వాళ్ళకి నీరు అందించేస్తే ఆ నీరుని, శ్రీశైలంలో ఉన్న నీరుని రాయలసీమ వాళ్ళకి ఇద్దరన్న ఒక బృహత్తర పథకం ఇది. దీన్ని గత 5 ఏళ్ళు వాడకుండా తుప్పులు పట్టేసి ఆ పైపులన్నీ అలా వదిలేశారు. చూశారు కదా ఎలా ఉందో. ఇది ఒక అరాచకం. ఒకటి మాత్రం నిజం నేను చెప్తున్నాను. ఈయన చేసిన అరాచకాలు ఖచ్చితంగా వీడియో రూపంలో నేను చేస్తానే ఉంటాను. చూసేవాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడరు. ఇది గ్యారంటీ, పక్కా, ఇది ఫిక్స్. నెక్స్ట్ ఈయన అరాచకం ఏ లెవెల్లో ఉందో వైజాగ్లో చూపిస్తాను నెక్స్ట్ వీడియో. ఎందుకంటే ఈ పోలవరం సస్పెండ్ అయింది కాబట్టి, రహస్యంగా జరుగుతుంది కాబట్టి ఏం చూపించలేకపోయాను. ఇక పట్టిసీమలోని గోదావరి మధ్యలో ఉన్న వీరభద్రస్వామి గుడి గురించి మాట్లాడదాం. అది మహాపుణ్యక్షేత్రం. అక్కడ కాలు పెడితే నిజంగా మంచే జరుగుద్ది, గ్యారంటీ ఇది. ఇది మెట్ల దారి, కొండ మీదకి వెళ్తాకి. చూడండి, 2 నందీశ్వరులు ఈ పక్కన ఆ పక్కన కాపలా కాసినట్టు. ఇది మెట్ల దారి. ఇక్కడికి మంచి జరుగుద్దని పదే ఎందుకు చెప్తున్నానంటే, అంత ప్రశాంతంగా దేవుణ్ణి పూజించే ప్రతి వ్యక్తి ప్రశాంతతతో దర్శనం చేసుకుని రాగల పుణ్యక్షేత్రం ఇది, గ్యారంటీగా. ముందుగా ఆ గుడి యొక్క స్థల పురాణం ఇది. అంటే ఆ గుడి ఎలా వెలిసింది, ఆ గుడికి సంబంధించిన ప్రతి విషయం దీంట్లో ఉంది. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ మెట్లకి వెళ్ళి పైకి ఎక్కగానే మొదటగా కనపడే విగ్రహాలు వినాయకుడు. విఘ్నాలు లేకుండా ప్రతి గుడి ఎదురుగుండా కనపడేది విగ్రహం ఇదే. నెక్స్ట్ స్వామివారు చూడండి ఎంత అందంగా ఉన్నాడో. ఇంకా నెక్స్ట్ ఆంజనేయ స్వామి. ఇంకా నెక్స్ట్
సరస్వతీదేవి అమ్మవారు. ఈ నెక్స్ట్ విగ్రహం ఇది. నెక్స్ట్ మళ్ళీ పూజ చేపించుకుని ఒక నమస్కారం పెట్టుకున్నాను. మన శ్రీకాళహస్తిలో ఉన్నట్టు చుట్టూతా కూడా దేవుళ్ళు ఉన్నారు. ఇదిగో ఈయన కేశవ స్వామి. నెక్స్ట్ తాండవ వీరభద్ర స్వామి ఈయన. ఇంకా నెక్స్ట్ ఒకసారి ధ్వజస్తంభం గుడి బయట, గుడి లోపల ఒకసారి మళ్ళీ కంప్లీట్గా ఒకసారి చూద్దాం. చూడండి మొత్తం. ఇది బయట పక్క, ఇది గుడి శిఖరం, ధ్వజస్తంభం, పురాతనమైన గుడిది. ఇది లోపలికి భక్తులు వెళ్ళే దారి. ఇది పల్లకి. ఇది ఏంటో నాకు తెలియదు. బట్ మీలో ఎవరికైనా తెలిస్తే, ఇందులో బ్రాహ్మణులు ఉండి తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ పెట్టండి దయచేసి. చూడండి, ఈయన పేరు వచ్చి చూద్దాం, కుమారస్వామి అంట. కుమారస్వామి ఆయన. ఇంకా నెక్స్ట్ కనకదుర్గ మహిషాసుర మర్దిని అమ్మవారు. కనకదుర్గ మహిషాసుర మర్దిని అమ్మవారు. ఈయన నందీశ్వరుడు. ఈయన తెలియని వాళ్ళే ఉండరు. ముఖ్యంగా మీకు చెప్పాల్సిన విషయం ఒకటి ఉందండి. ఈ పట్టిసీమ వీరభద్రేశ్వర స్వామి గుడికి వెళ్ళే ముందు, గోదావరి అవతలకి వెళ్ళే ముందు, బోటెక్కే ముందు రామాలయం ఉంటుంది. దేవాలయం చిన్నదైనా చాలా చూడ చక్కగా, చాలా అందంగా ఉంది. రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి. బా, చూసే కొలిది ఒక 5 నిమిషాలు అక్కడ కూర్చుని వెళ్ళాలనిపిస్తుంది. చూడండి విగ్రహం, రాముడు వారి విగ్రహం చాలా అందంగా తీర్చిదిద్దారు. ఆంజనేయ స్వామి వారు వెనకాల మళ్ళీ ఈ విగ్రహాలు. చిన్న గుడి కానీ చూడముచ్చటగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఎంట్రన్స్లోనే మనం గోదావరి ఒడ్డుకి వెళ్ళే ముందు తగిలే గుడిది ఫస్ట్. మనం బోట్ ఎక్కడానికి వెళ్ళే ద్వారం ఇది, స్టార్టింగ్ ద్వారం. అదే రాముల వారి గుడి దాటి వచ్చిన తర్వాత ఇది వీరేశ్వర స్వామి వారి దేవస్థానానికి దారి. చూడండి, భద్రకాళ సమేత వీరేశ్వర స్వామి. ఇంకా నెక్స్ట్ అక్కడ పోలవరం అంటే చూడలేకపోయాను, కానీ ఆ పోలవరంకి వెళ్ళేటప్పుడు గోదావరి దాటిన తర్వాత ఈ గుడి మాత్రం నాకు చాలా బాగుందనిపించింది, అందుకే చూపిస్తున్నాను ఇది. ఇదిగో నందీశ్వరుడు మనం వెళ్ళే దారిలో తగులుతుంది ఇది. మహానంది. బా, చూడగానే ఆకట్టుకుంటుంది ఇది. చూడండి, 4 పక్కలా చూపిస్తా ట్రై చేశాను. నందీశ్వరుడు ముందు పక్క ఇది. ఎదురుడు శివలింగం. నందీశ్వరుడు ఎదురుగా శివలింగం, అంటే నందీశ్వరుడు దండం పెట్టుకుంటున్నట్టు శివుడికి. చూశారు కదా ఫోజు, దండం పెట్టుకునే ఫోజు. నందీశ్వరుడు చాలా సుందరంగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. 4 పక్కలా చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. అది ద్వారం ఎదురుగుండా కనిపిస్తుంది, చూసారా? పట్టిసంకి వెళ్ళే ద్వారం అది పెద్దది. పోలవరం చూపించలేకపోయాను, కానీ పూర్తి పేజీలో ఈ పట్టిసీమ ఈ దేవుడిని చూస్తానికి మాత్రం వెళ్ళినట్టుంది. ఎందుకంటే అక్కడ పూజారి గారు అన్నాడు, మీకు తెలిసి వచ్చారో తెలియకొచ్చారో, తెలియకుండానే దేవుడే మిమ్మల్ని తీసుకొచ్చినట్టున్నాడు ఇక్కడికి. ఇది మంచి మాసం, ఏదో మాసం పేరు చెప్పాడు ఆయన. ఈ మాసంలో దాన్ని దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం మీకు అన్నాడు. సరే, పుణ్యం పాపం తర్వాత, బట్ మనకు మాత్రం మనసు ప్రశాంతంగా ఉంది. మన వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వైజాగ్లో మాత్రం పకడ్బందీగా ఎవరు అడ్డు ఉండరు కాబట్టి పకడ్బందీగా వీడియో తీసి వీడియో పెడతా.